అట్టుల్లో కూడా బాగుంటుంది కూర చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కూరలు పెట్టి చాలా రోజులైంది. ఇవాళ సండే కాబట్టి ఇది ఎలా చేయాలా చేపల కూర చూపిస్తాను. అంటే వెరైటీగా, మామూలు వేరే పులుసు వెనకట కూర చూపించాను. ఇప్పుడు అలా కాకుండా వెరైటీగా అంటే మసాలా వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది వేరే వాళ్ళు చూస్తే తిన్నాను, బాగుంది. అది కూడా ఇది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చేపలు వెరైటీ అన్నాను కదా, దాంట్లోకి ముందు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు రెండు బాగా వేయించుకోవాలి. శుభ్రంగా వేయించుకున్నాక చూపిస్తాను. దీని మీద వేసానుగా మూత పెట్టాలి. చూడండి బాగా వేగింది. ఇంకొంచెం వేగనిచ్చినాక చూపిస్తాను. బాగా వేగింది చూడండి. కొద్దిగా కొంచెం మగ్గితే సరిపోతుంది. ముందు ఒక స్పూన్ కారం, ఒక స్పూను గరం మసాలా మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసి కొంచెం గల్లుప్పు, కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు, అర స్పూన్ పసుపు వేసి బాగా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ½ పక్కన పెట్టుకుంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి ఉప్పు కారం పసుపు బాగా పట్టిద్ది అన్నమాట. ఇట్లా అలాగా ఏపిని దీంట్లో వేసుకున్నాను మిక్సీ జార్లో. ఇదేమో కొంచెం 2 డబ్బులు కరివేపాకు, తర్వాత అల్లం చిన్నిపాయలు ఇవి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. నేనైతే అల్లం చిన్నిపాయలు వేసి ఫస్ట్ టైం చేయటం, కానీ భలే టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మిక్సీ వేద్దాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో ఇలా పేస్ట్ అయింది. పేస్ట్ అయినాక తర్వాత చూపిస్తాను. ఉల్లిపాయలు వేపిన దాంట్లోనే కొంచెం మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీంట్లో. వేసి బాగా కలుపుకోవాలి. మెంతులండి మనకి జీర్ణ ప్రసంగి బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా మెంతులు వేస్తే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత పేస్ట్ మనం వేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేసినాక ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కరివేపాకు, వేగినాక ముక్కలు. అది బాగా వేగింది కాబట్టి దాంట్లోకి ముక్కలు. ఇట్లా దీన్ని కలుపుతే చిదిరిపోద్ది. అట్లా కాకుండా 10 నిమిషాలు ఉంచుతాం మూతేసి. ఇట్లాగా బాగా వేగింది, జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్క చిదిరవ్వకుండా. చూడండి
ఇప్పుడు ఏం చేయాలంటే కారం కొంచెం వేసాను కాబట్టి కారం చాలదని ఇంకొక స్పూన్ వేస్తున్నా. పులుసు వేయాలి కదా, అందుకోసం కొంచెం ఇట్లా కలిపినాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి మీకు చూపించలేదులే, ఇది గుజ్జు తీసి పోస్తున్నాను అన్నమాట. దీంట్లో చేపేసి ఇట్లాగా ఇంకా ఇది బాగా ఉడకాలన్నమాట పులుసు. చూడండి ఇప్పుడు కారం సరిపోద్ది నాకు. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు, అయినా కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది కొంచెం గుజ్జుగా అయినాక నేను చూపిస్తాను దింపినాక. అది అయినాక పచ్చిమిరకాయలు అంటే దీంట్లో ఉడికితేనే బాగుంటుంది, వేయించే కాడికి ఉడికితేనే బాగుంటుందని చింతపండు పులుసు పోసినాక ఈ పచ్చిమిరకాయలు అట్లా కోసుకొని పైన వేసుకోవటమే. ఉల్లిపాయలు వేయలేదు కదా, ఉల్లిపాయలు దాంట్లో తాలింపులో పేస్ట్ వేసినాక ఇంకా ఆ ఉల్లిపాయలు సరిపోతాయి. ఇక సపరేట్గా ఉల్లిపాయలు అవసరం లేదు, పచ్చిమిరకాయలు మాత్రం ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో బాగా పులుసులో ఉడకాలన్నమాట. మూత వేసుకుందాం. ఫైనల్గా కూర అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. తర్వాత గిన్నెలోకి తీసుకుందాం. ఈ కూర కొంచెం చారుగానే ఉండాలి, ఎందుకంటే మన మసాలా వేసే కూర కొంచెం చారుగానే ఉండాలి, మరి గుజ్జుగా ఉంటే బాగోదు. ఇట్లా గిన్నెలోకి తీసుకుందాం. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకటే తిని బోర్ కొట్టిద్ది, ఒకటే వెరైటీ కాకుండా ఇలా వెరైటీలు చేసుకోవచ్చు. చేపల కూర కూడా అని చూపించాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర లేక నేను వేయలేదు, మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది కూర. బాయ్. చూడండి ఎంత బాగుందో, అసలు తింటే ఉంటుంది, బాగుంటుంది. నేను తినేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి.